ఎప్పుడైతే నా కొడుకుని లేపేయడానికి వాడు ప్లాన్ వేశాడో ఇంకా వాడు బతకడానికి వీల్లేదు. హైదరాబాద్ వెళ్ళి వాడి పొట్ట కోసేసి ఆ పేగులు మెడ వేసుకొచ్చానా? వాడు ఊరితో గొడవ పడలేదు, నాతో గొడవ పడ్డాడు. వాడిని నేనే నరికి చంపాలి. ఏ రోజైతే వాడు ఈ ఊళ్ళో అడుగు పెడతాడో ఆ మరుక్షణమే వాడి తల తెగి. అన్న ఈరభద్రం కొడుకులు లేపేయడానికి మనమే మనుషులు పంపామని అతనికి తెలిసిపోయింది. ఇప్పుడు ఊరికి వెళ్తే మన ఊరికి వదలడు. అవునన్నా, ఇక్కడ మంత్రి వరదరాజుల ప్రాబ్లం పెద్దదిగా ఉంది. సరే, ముందు నువ్వు హోటల్ రూమ్ ని ఖాళీ చేసి అలాగే ఎమ్మెల్యే హాస్టల్. అలాగే అలాగేనా? తాగి ఉన్నామే, తాగి బండి డ్రైవ్ చేసుకుంటూ పోతే పోలీసు వాళ్ళు లోపల పెడతారు. నెట్టుకుంటూ పోతాం. సరిగ్గా ఊదరా. ఇదిగో ఊదుతున్నానయ్యా. ఎగతాళా మందు కొట్టావో తెలుసుకోవడానికి ఊదమంటే కొట్టానయ్యా. వీధి వీధికి వైన్ షాప్ ఓపెన్ చేసి పెట్టి రెండ్రా తాగండి అంటూ మా దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకి పారేస్తున్నారు. సైకిల్ మీద బైక్ మీద వచ్చిన వాళ్ళు అక్కడ ఎట్టేళ్తారా? దాని మీదే కదా ఇంటికి వెళ్ళేది. ఒక పని చేయండి అయ్యా, తాగుబోతులకు మాత్రం రాత్రి 7 గంటల తర్వాత ఒక బస్సు ఏర్పాటు చేయండి. మేము ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళి హ్యాపీగా తొంగుంటాం. ఓవర్గా మాట్లాడగరా. అలాగే మాట్లాడతానండి. తాగేసి బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళకూడదనే చట్టం ఉంది. చట్టం ఉందా? బండి నెట్టుకుంటూ వెళ్ళడం తప్పు కదా, కానీ ఎవడ బండు నెట్టుకుంటూ వెళ్ళడం తప్పురా. నెట్టుకొచ్చింది మా హెడ్ గారి బండి అయ్యా. బాబు వచ్చేసాడు. అమ్మగారు చెప్పండి. తూర్పు వైపు తిరిగి కూర్చోండి బాబు. కూర్చో. అమ్మా, ఎందుకు ఇలా డల్ గా ఉన్నారు? నేను రావడం మీకు ఇష్టం లేదా ఏంటి? నువ్వు వచ్చిన సంతోషంలోనే అమ్మకి నోట మాట రావడం లేదన్నయ్య. నీకు నా మీద అంత ప్రేమ అమ్మా? ఏంట్రా గబుక్కుని అలా అడిగేసావు? మరేంటమ్మా, ఇన్ని నీళ్లు నా తల మీద పోసావే, చూసుకోవడానికి ఒక తుండుకుంటైనా ఇచ్చావా? దీనికి ఏం తక్కువ లేదు. ఉండు, తలదుడుస్తాను. లక్ష్మి, లోపలికి వెళ్ళి అటెండెన్స్ చేసి గిఫ్ట్ ఇచ్చేసి వెంటనే వచ్చేయాలి. మరైతే నువ్వు రావా? నీ ఫ్రెండ్ పెళ్లికి నన్ను చేంజ్ చేయమంటావు? నేను ఒంటరిగా వెళ్ళానని నాన్నకి తెలిసిందో నేను చెదకబాతారు. రా అన్నయ్య. అమ్మ వాళ్ళు రాలేదా? నువ్వు ఎప్పుడు ఊరెళ్తున్నావే? ఇంకా 2 రోజుల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. రేపు ఉదయమే నేను తిరుపతికి బయలుదేరుతాను. కూర్చోండి. అన్నయ్య, ఆ ఎల్లో ఓణి అమ్మాయి ఎలా ఉంది? చండాలంగా ఉంది. మ్యాటర్ ఏంటి? ఆ బ్లూ ఓణి నీకేమైనా పిచ్చి పట్టిందా? అది కాదు, ఇక్కడున్న అమ్మాయిలందరూ మన క్యాస్ట్ వాళ్లే తెలుసా? వీళ్లలో ఒక్కనే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నేను అది వెళ్లి అమ్మ చెవిలో ఊదుతాను, అమ్మ నాన్న చెవిలో ఊదుతుంది, ఆ తర్వాత నీ పెళ్లిలో నా దస్వరం ఊదుతారు. ఎందుకంత కక్ష? 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే అది సూసైడ్, 28లో చేసుకుంటే అది అటెంప్ట్ మర్డర్, 30లో చేసుకుంటే అది మర్డర్, 24 ఏట చేసుకుంటే బావిలో దూకినట్టు, 23 విషం తాగినట్టు, 22 ఊరేసుకున్నట్టు. మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటే స్వర్గం, హౌస్ అరెస్ట్, జీవిత ఖైదు. అనయ్య, టీవీలో అమ్మాయిని చూడు, చాలా అందంగా ఉంది. అయ్యో, ఒకసారి చూడు. ఏంటా జరుగు? తను నచ్చిందా? చాలా అందంగా లక్షణంగా ఉంది కదూ. తను ఎవరో ఏమిటో నేను కనుక్కొని నీ చేత ఆత్మహత్య చేయించరా? వచ్చే ఏప్రిల్ 1 వరకు ఓపికగా ఉండు, మరుసటి రోజు చెప్తాను. ఏమిటనయ్యా, లవ్లో పడ్డావా? ఒక అమ్మాయి అంగీకారం కోసం 6 నెలలుగా వెయిట్ చేస్తున్నాను. తనేం చెప్తుందో తెలియట్లేదు. మీద పడతా. నువ్వు మా నాన్న తల నరికేస్తే నా కుటుంబంతో పాటు వచ్చి నీ కాళ్ళ మీద పడతాను. అలాగే నేను నీ తల నరకపోతే మా నాన్న వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. అంటే నేను నీ తల కన్ఫర్మ్ గా నరికేస్తానని చెప్తాను. నేను ఇప్పుడు మంత్రినిదా?